ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలు విందులు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం కమ్మని రవ్వ కేసరి పక్కా కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో 3 స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. 1 స్పూన్ కాజు, 1/2 స్పూన్ చిరంజీలు, 1 స్పూన్ సన్నగా తరిగిన బాదం, 1/2 స్పూన్ కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ లైట్గా కలర్ మారేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి క్రిస్పీగా. దీంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేపాలి. రవ్వని చక్కగా కలుపుతూ వేపుకోవాలి. ఇలా చేస్తేనే మనం వేసిన డ్రై ఫ్రూట్స్తో పాటు రవ్వ కమ్మగా వేగుతుందన్నమాట. ఇందులో ఇప్పుడు 3 కప్పులు వేడివేడి నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్. వేడి నీళ్ళు వేస్తేనే మన కేసరి పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తుంది. ఉండలు కట్టకుండా జారుగా వస్తుందన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే రవ్వ దగ్గర పడుతుంది. అప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ వేసుకొని అది కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా కమ్మని కేసరి చేయడానికి 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ పడుతుంది. షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యాక రవ్వ కాస్త జారుగా అవుతుంది. ఇప్పుడు మనం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. 1 చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వాటర్లో కలిపి వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. మనకున్నట్టుండి స్వీట్ తినాలనిపించిన, దేవుడికి సింపుల్గా నైవేద్యం చేయాలన్నా ఇది పర్ఫెక్ట్ ఈజీ రెసిపీ అండి. మీరు తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. బాగా కలుపుకున్న తర్వాత 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాక రవ్వకి పట్టేలాగా చక్కగా లో ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు కలుపుతూ నెయ్యి పైకి తేలేంత వరకు కుక్ చేయండి. చూడ్డానికి ఎంతో బాగుంది కదా, రుచి కూడా అంతే కమ్మగా ఉంటుంది. అంతే, మన కమ్మని రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మిస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.